రే కర్రీ అగ్గిపెట్టుండదా? ఎందుకమ్మా స్టవ్ ముట్టించేదానికా? నీకెందుకమ్మా అంత శ్రమ? నేను ముట్టిస్తాను కదా. నోరు మూసుకొని అగ్గిపెట్టి ఇరా కరుణయాల. అమ్మే వద్దమ్మే, అమ్మే ఏందమ్మే ఇది? వద్దమ్మే అమ్మే, వద్దు వద్దు అమ్మే, వద్దమ్మే అమ్మే, అయ్యో అమ్మే వద్దమ్మే, అమ్మే వద్దమ్మే, అమ్మే వద్దు వద్దు అమ్మే, వద్దమ్మే అమ్మే, ఆపమ్మే, వద్దమ్మే అమ్మే, వద్దమ్మే ఆగమ్మే, అమ్మే వద్దమ్మే ఆగం. అన్న అన్న తొందరగా రా అన్న, అన్న రాన్న అన్న, తొందరగా రా అన్న, అన్న 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 రాన్న. దగ్గరికి రావద్దు. అయ్యో దగ్గరికి వచ్చారంటే కాల్చుకొని చచ్చిపోతాను. దగ్గరికి రావద్దు, వచ్చారంటే అంటించుకుంటాను. ఏందమ్మే అదే? అది అంటుకుంటాది. పక్కన పడే అమ్మే. నాయనో పక్కన పెట్టేదానికి కాదు, చచ్చిపోయేదానికి ముట్టించుకొని ఉంటాను. అమ్మి నీకేమైనా పిచ్చి పట్టి ఉండదా? ఏం చేస్తా ఉంటావో తెలుస్తా ఉంటదా నీకు? చచ్చిపోతా ఉంటాను. ఇందులో తెలియపోవడానికి ఏముంటదే? అమ్మ రోహిణి తప్పమ్మా, అలా చేయొద్దమ్మా. ముందు అగ్గిపుల్ల కింద పడే తల్లి. అమ్మ రోహిణి చెప్పిన మాటినమ్మా, మాట్లాడుకుందాం. ముందు అగ్గిపుల్ల పాడే. పిచ్చా నీకు రోహిణి? నేను ఎవరు మాట వినను. ఇక ఈ విషయంలో ఎవరు మాట్లాడద్దు. ఎందుకు ఎందుకు బతకాలి నేను? ఎవరి కోసం బతకాలి నేను? అయినా నేనేమైనా నాకు బతకమని చెప్పున్నానా? లేదే. నా మెల్ల ఊరికి తాళి కట్టి మాకు నచ్చిన అమ్మాయిని చేసుకోమని చెప్పున్నాను. మరి దానికి కూడా ఒప్పుకోనప్పుడు నేను ఎందుకు బతకాలి? అమ్మా అదట్ట సత్తా అంటా ఉంటే సినిమా చూసినట్టు సొత్తా ఉంటారేంటమ్మా? అది అసలు శారం ఉండదు, అన్నంత పని చేసేస్తుంది. అమ్మా ఒప్పుకుంటాడని చెప్పమ్మా. అమ్మి అదంటే చిన్నపిల్ల, నువ్వు కూడా ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటావు? అంటే ఏందత్తా? నా బిడ్డని అట్లాంటి పరిస్థితుల్లో చూస్తా ఉన్నా కూడా మీకు జాలి కలగట్లేదా? అంటే అది ఏమైపోయినా పర్లేదా? మే నా వాళ్ళు అని చెప్పుండవు కదా. చూడమ్మి చూడో, ఆడ ఉండాదే కడుపున పుట్టిన బిడ్డ నీ కూతురు అనుకోవట్లా, ఎవరో పరాయి బిడ్డను చూసినట్టుగా చూస్తా ఉన్నారు. ఇట్లాంటి చోట మనం ఉండేది అవసరమా చెప్పు? అమ్మా ఒక్కగానొక్క బిడ్డమ్మా, ఆశలని దాని మీద పెట్టుకున్నాం. అదే లేకపోతే ఇంకెవరి కోసం బతకాలి? అందుకే మేము కూడా చచ్చిపోతాం. అమ్మ ఉమ్మా ఆగమ్మ, నువ్వు ఇలా ఆవిష్పడితే ఎలా అమ్మా? నువ్వు మాట్లాడుకుందాం. చెల్లెమ్మా ఇలా అంటున్నాను మనోలా అనుకోవద్దు. మనవరాలు ఇంటికోవాలని చేసుకోవాలని ఆశపడి అల్లుడికి రోహిణికి నిశ్చితార్థం జరిపించారు కదా. మరి ఈ రోజున అమ్మాయికి కాల్ లేవని ఆలోచిస్తున్నారేంటో నాకు తెలియట్లేదు. అయినా అమ్మాయి చెప్తుంది కదా కేవలం తాలికెడితే చాలని, తర్వాత నచ్చిందని చేసుకోమని చెప్తుంది కదా. చెల్లెమ్మా కొంచెం ఆలోచించు. అవునరా చెడ్డి అబ్బాయి, పెళ్లి కాని అమ్మాయి పోతే ఆ ఆత్మ తనకిష్టమైన వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అంటారు. అందుకని తన చివరి కోరికను అర్థం చేసుకుని మెళ్ళో తాళి కట్టడం మంచిదని నా అభిప్రాయం. అబ్బా గ్రాని, కొన్ని విషయాలు మీకు తెలియవు గ్రాని, మీరు చెప్పుకోలేవు కూడా. అల్లుడు ఇష్టపడే కదా నిశ్చితార్థం చేసుకుంది. మరి ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఊరికే తాళి కట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అబ్బా అది కాదు మావా, నేను చెప్పేది ఏంటంటే, నాయనో ఇష్టం లేనప్పుడు బతమాలొద్దు. నా సౌ నేను సస్తాను, వదిలేయండి. అమ్మి
మాట్లాడుతున్నాం కదా నువ్వు ఉండు, కొంచెం ఉండు. చూడమ్మా శారదా, నట్టింట్లో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడం ఎవ్వరికీ మంచిది కాదమ్మా. అయినా అది అడిగింది చిన్న కోరికే కదా, అది కూడా తీర్చకపోతే ఎలాగమ్మా? నా మాట విని ఒప్పుకోండమ్మా. చెల్లెమ్మా, దీనివల్ల ఎవరికి వచ్చే నష్టం లేదు. పైగా ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. ఇంకేం ఆలోచించకమ్మా, దయచేసి ఒప్పుకో. ఏమ్మా శారదా, ఒప్పుకున్నట్టేగా? శుభం. మౌనం అర్థాంగీకారం అంటారే పిల్ల, ఒప్పేసుకున్నట్టే. నువ్వు ఉండు, కొంచెం ఉండు. నాకు కావలసింది మౌనం సమాధానం కాదు గాని అందరు ఆశీస్సులతో మావ నా మెల్ల తాళి కట్టమని చెప్పండి. చెల్లెమ్మా, అలా మౌనంగా ఉంటే ఎలాగమ్మా? అమ్మాయి అడిగిందని సమాధానం చెప్పు. అల్లుడు, నువ్వనే చెప్పు. శారదా, మాట్లాడవేంటమ్మా? తాళి కట్టమని వాడితో చెప్పు. అత్త, ఊరికే కట్టినా సరే తాళి కట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. మనం మెళ్ళో నల్లపూసలు అల్లించుకోవడానికి వజ్యాలు ముహూర్తాలు చూసుకుంటున్నాం. అలాంటప్పుడు దీని గురించి ఇంకెంత ఆలోచించాలి? అందుకే రేపొక తూరి పూజారిని పిలిపించి ముహూర్తాలు చూపించాక అప్పుడు చూద్దాం. ఒప్పేసుకున్నట్టే పిల్ల, సంతోషమేగా? ఒప్పేసుకున్నట్టే.